ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడు? 35 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేయలేని అభివృద్ధి సీఎం జగన్ చేసి చూపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కుప్పం నియోజకవర్గం. 2019లో సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే మహర్దశ. గత 4.5 ఏళ్లలో కుప్పంలో గణనీయమైన అభివృద్ధి. అన్ని నియోజకవర్గాలు సమానమే అన్న సీఎం వైఎస్ జగన్. పులివెందుల తరహాలోనే కుప్పం నియోజకవర్గానికి ప్రాధాన్యత. కుప్పం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన కుప్పం. హంద్రీనీవా కాలువల ద్వారా కుప్పానికి సాగు, తాగునీరు అందించడం ద్వారా కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. కుప్పం అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు. మున్సిపాలిటీగా ఉన్న కుప్పంకు రెవెన్యూ డివిజన్ హోదా. 66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు. నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో 100 కోట్లు కేటాయింపు. కుప్పం జలప్రదాయిని పాలారు ప్రాజెక్టులో భాగంగా 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి 2015 కోట్లకు పరిపాలనా అనుమతులు. కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి. మంజూరైన ఇళ్ల పట్టాలు. బాబు హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఏమీ లేవు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అంటే 2019 నుంచి 2024 ఫిబ్రవరి 26 వరకు 14,898 ఇళ్ల పట్టాలు, త్వరలో 15,000 ఇళ్లు. బాబు హయాంలో అంటే 2014 నుంచి 2019లో మంజూరు చేసిన ఇల్లు 3,547, పూర్తయిన ఇల్లు 2,968. జగన్ పాలనలో అంటే 2019 నుంచి 2024 ఫిబ్రవరి 26 వరకు మంజూరు చేసిన ఇల్లు 7,898, పూర్తయిన ఇల్లు 4,871. ఈ 57 నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని అందించిన లబ్ధి డీబీటీ ద్వారా 1,400 కోట్లు, డీబీటీ నాన్ డీబీటీ 1,889 కోట్లు.